పూనా ఒడంబడిక ప్రకారము ప్రవేశపెట్టిన ప్రత్యేక నియోజకవర్గాల విధానం ప్రకారము వెనుకబడిన వర్గాల వారికి కేటాయించిన సీట్ల సంఖ్యను 74 నుండి ఎంతకు పెంచారు? 145, 147, 148, 146. అయితే దీనికి సరి అయినటువంటి సమాధానము 148. అంటే ముందు 74 సీట్లు వెనుకబడిన వర్గాల వారికి కేటాయిస్తే బ్రిటిష్ వారు దాన్ని పూనా ఒడంబడిక ద్వారా గాంధీజీ ఏ ఒడంబడిక చేసుకున్నారు ఎంసి రాజాతో, ఈ ఒడంబడిక ద్వారా ఈ వెనుకబడిన వర్గాల వారికి 74 నుండి 148 సీట్లకు కేటాయించడం జరిగిందంటే పెంచడం జరిగింది. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని స్థాపించిన సంవత్సరం ఏది? 1935, 1937, 1932, 1934. దీనికి సరి అయినటువంటి సమాధానము 1934 సంవత్సరంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని ఆచార్య నరేంద్ర దేవ్ నేతృత్వంలో స్థాపించారు. అయితే ఈ పార్టీ స్థాపించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క భావజాలాన్ని అంటే ఆర్థిక సామాజిక సిద్ధాంతాలను భారతదేశంలో అమలుపరచాలనే ఉద్దేశంతో స్థాపించారు. అది 1934 ఆచార్య నరేంద్ర దేవ్ గారి యొక్క నాయకత్వంలో స్థాపించారు. సహాయ నిరాకరణ ఉద్యమము ఆమోదించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశము 1920లో ఎక్కడ జరిగింది? అంటే సహాయ నిరాకరణ ఉద్యమము 1920 ఆగస్టు 1వ తారీఖు నుండి ప్రారంభించారు. అంటే ప్రభుత్వానికి పరిపాలనలో సహకారము అందించరాదు. సహాయ నిరాకరణ ఉద్యమం అంటారు, ఇంగ్లీష్లో అయితే దీన్ని నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటారు. అయితే ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అమలుపరచడానికి కాంగ్రెస్ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశము 1920లో నిర్వహించింది. అయితే ఈ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రారంభించడానికి ఆమోదముద్ర వేసి గాంధీజీకి సహాయ నిరాకరణ ఉద్యమము నిర్వహించడానికి అధికారం ఇవ్వబడింది. ఆ సమావేశము ఎక్కడ జరిగింది? అయితే ఒకటి అమృత్సర్, రెండవది నాగ్పూర్, మూడవది లాహోర్, నాలుగవది కలకత్తా. అయితే దీనికి సరి అయినటువంటి సమాధానం ఏంటంటే నాగ్పూర్లో జరిగింది ఈ సమావేశం. నాగ్పూర్లో జరిగినటువంటి కాంగ్రెస్ ప్రత్యేక సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి గాంధీజీ గారికి సర్వ అధికారాలు ఇవ్వడం జరిగింది. 1935 చట్టం ప్రకారము ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఒకటి 1932, 1937, 1933, 1936. దీనికి సరి అయినటువంటి సమాధానం ఏంటంటే 1937 సంవత్సరంలో ఎన్నికలు జరిగినాయి. 1937 ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో పూర్తి మెజార్టీ సాధించింది? అంటే 1937లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో పూర్తి మెజార్టీ సాధించింది? అంటే ఉన్నటువంటి మొత్తము 12 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఒక సింగిల్ పార్టీగా ఎన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయి మెజార్టీ సాధించి తమ ముఖ్యమంత్రుల ద్వారా పరిపాలన నిర్వహించింది అనేది దీని యొక్క సారాంశం. 8 రాష్ట్రాలు, 9 రాష్ట్రాలు, 12 రాష్ట్రాలు, మరి 13 రాష్ట్రాలు. దీనికి సరి అయినటువంటి సమాధానము 8 రాష్ట్రాలు. 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ సాధించి అక్కడ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది 8 రాష్ట్రాల్లో. ఎవరి నాయకత్వంలో సింధ్ ప్రాంతంలో సంకీర్ణ ప్రభుత్వము 1937 ఎన్నికల్లో ఏర్పాటు చేయబడింది? అల్లా బక్ష్, గఫార్ ఖాన్, ఫజల్ హక్, హయాత్ ఖాన్. అంటే దీనికి సరి అయినటువంటి సమాధానము అల్లా బక్ష్. ఇతని నేతృత్వంలో సింధ్ ప్రాంతంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ ముస్లింలకు మెజారిటీ రాలేదు కాబట్టి ఆ సందర్భంలో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సహకారంతో అంటే పరోక్ష సహకారంతో అక్కడ అల్లా బక్ష్ నేతృత్వంలో ప్రస్తుతము పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధు ప్రాంతంలో ప్రభుత్వము ఏర్పాటు చేయబడింది. రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయబడింది. ఏ రాష్ట్రాలలో 1987 ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి? అంటే 1937లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఎక్కడ ఏర్పడ్డాయి? అంటే కాంగ్రెస్ కాని ప్రభుత్వం, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఏర్పడ్డాయి? అస్సోం పంజాబ్, సింధ్ బెంగాల్, పంజాబ్ మరియు బెంగాల్. అంటే దీనికి సరి అయినటువంటి సమాధానం ఏంటంటే పంజాబ్ మరియు బెంగాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1930 ఎన్నికల్లో ఎవరి నాయకత్వంలో పంజాబ్ ప్రాంతంలో
ప్రభుత్వము ఏర్పాటు చేయబడింది. అంటే 1937లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరి నేతృత్వంలో పంజాబ్ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే హయాత్ ఖాన్, ఫజ్లుల్ హక్, బీజీ ఖేర్, అల్లా బక్ష్. దీనికి సరి అయినటువంటి సమాధానము హయాత్ ఖాన్. ఇతని నేతృత్వంలో పాకిస్తాన్లో ప్రభుత్వంని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముస్లిం లీగ్ యొక్క నేతృత్వంలో ప్రభుత్వము పంజాబ్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. అయితే ఆ ప్రభుత్వానికి నేతృత్వం ఎవరు వహించారు అంటే హయాత్ ఖాన్ అనే వ్యక్తి నేతృత్వంలో పంజాబ్ ప్రాంతంలో ప్రభుత్వము ఏర్పాటు చేయబడింది. ఈ క్రింది వాటిలో ఏ ప్రజాభిప్రాయ సేకరణ భారత్లో విలీనమైంది అంటే భారతదేశానికి స్వాతంత్రం లభించే నాటికి 562 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. అయితే ఒక స్వదేశీ సంస్థానము ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భారతదేశంలో విలీనమైంది. ఆ విధంగా ప్రజాభిప్రాయం ద్వారా విలీనమైనటువంటి రాష్ట్రం ఏది? జూనాగఢ్, హైదరాబాద్, ట్రావెన్కోర్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇవి 4 కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యల ద్వారా కలవడం జరిగింది. కానీ దీంట్లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా కలిసినటువంటి ప్రాంతం ఏదంటే స్వదేశీ సంస్థానము జూనాగఢ్. మెజారిటీ ప్రజలు భారతదేశం మేము కలుస్తామన్నారు కాబట్టి ఇది ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భారతదేశంలో కలిసినటువంటి సంస్థానము జూనాగఢ్. ట్రీటీ ఆఫ్ యాక్షన్ పై సంతకం చేయడంతో ఏ సంస్థానం భారతదేశంలో విలీనమైంది అంటే ట్రీటీ ఆఫ్ యాక్షన్ అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి 562 సంస్థానాలు ఉన్నాయి. అన్ని సంస్థలు ఒక ప్రత్యేక చర్య ద్వారా, ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా, ఒడంబడికల ద్వారా, ఈ సైనిక చర్యల ద్వారా భారతదేశంలో కలవడం జరిగింది. కానీ ఒక రాష్ట్రము, ఒక స్వదేశీ సంస్థానము ట్రీటీ ఆఫ్ యాక్షన్ అంటే వారికి కొన్ని భారత ప్రభుత్వము ఆశ్వాసం ఇచ్చిందంటే హామీలు ఇచ్చి ఒక సంతకం చేశారు. ఆ సంతకం చేయడం ద్వారా భారతదేశంలో విలీనమైనటువంటి స్వదేశీ సంస్థానము ఏది? ఒకటి హైదరాబాద్ కాదు, ట్రావెన్కోర్, జమ్మూ అండ్ కాశ్మీర్, జూనాగఢ్. దీంట్లో సరి అయినటువంటి సమాధానము జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ పరిపాలకుడైనటువంటి హరిసింగ్తో ఈ భారత ప్రభుత్వానికి జరిగినటువంటి ఒడంబడిక ద్వారా కొన్ని ప్రత్యేక హామీలు ఇవ్వడం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి. కాబట్టి ఇది ట్రీటీ ఆఫ్ యాక్షన్ ద్వారా భారతదేశంలో విలీనమైనటువంటి స్వదేశీ సంస్థానం. గాంధీజీ అధ్యక్షతన 1924లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎక్కడ జరిగింది? అయితే గాంధీజీ నేతృత్వంలో 1924లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం అంటే వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఇది ఒకటి బెల్గాం, రెండవది విజయవాడ, మూడవది అలహాబాద్, నాలుగవది లాహోర్. దీనికి సరి అయినటువంటి సమాధానము బెల్గాంలో జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం ప్రస్తావించవలసింది ఏంటంటే ఈ బెల్గాం ఎక్కడ ఉంది అంటే ప్రస్తుతము కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ క్రింది వాటిలో ఏ కమిషన్ను జాలియన్వాలాబాగ్ సంఘటనను విచారించుటకు నియమించారు? మార్షల్ కమిషన్, భగవాన్ కమిషన్, హంటర్ కమిషన్, క్రిప్స్ కమిషన్. దీంట్లో సరి అయినటువంటి సమాధానము హంటర్ కమిషన్. హంటర్ కమిషన్ను గాంధీజీ ఏ విధంగా వర్ణించారు? అయితే హంటర్ కమిషను ఎవరైతే 1919 ఏప్రిల్ 13న ఈ జాలియన్వాలాబాగ్ ఉదంతానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరు? జనరల్ డయ్యర్. అతనికి నిర్దోషిగా ప్రకటించింది హంటర్ కమిషన్. అప్పుడు గాంధీజీ తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తూ హంటర్ కమిషన్ను ఒక పదముతో ఆయన క్రిటిసైజ్ చేశాడు, అంటే ఖండించాడు. గాంధీజీ ఉపయోగించినటువంటి వాక్యం ఇది. దీన్ని వైట్ కమిషన్, వైట్ వాష్ కమిషన్, బ్లాక్ వాష్ కమిషన్ ఏది కాదు. దీంట్లో సరి అయినటువంటి సమాధానం ఏంటంటే వైట్ వాష్ కమిషన్. వైట్ వాష్ అంటే ఇది మొత్తము తుడుపు చర్యగా పేర్కొన్నాడు. వైట్ వాష్ అంటే దీన్ని పూర్తిగా వాస్తవాలను తుడిచివేసినటువంటి కమిషన్ అనే పేరుతో గాంధీజీ హంటర్ కమిషన్ను వర్ణించారు, అంటే ఖండించాడు. విచారణ పూర్తి అయిన తర్వాత హంటర్ కమిషన్ ఎవరిని నిర్దోషిగా తేల్చింది? ఇక్కడ ఏంటంటే ఈ హంటర్ కమిషన్ జాలియన్వాలాబాగ్ ఉదంతంపై విచారణ జరపడానికి నియమించినటువంటి కమిషన్ తన నివేదికలో ఒక అంశాన్ని పేర్కొంది. ఎవరిని నిర్దోషిగా పేర్కొంది అంటే జాలియన్వాలాబాగ్ ఉదంతానికి ప్రధాన కారకుడైనటువంటి వ్యక్తిని ఇది నిర్దోషిగా ప్రకటించింది. అతను ఎవరు? జనరల్ మాల్కోమ్స్, రెజినాల్డ్ డయ్యర్, జనరల్ డయ్యర్, ఓ డయ్యర్. అయితే ఈ జనరల్ డయ్యర్ అనేవాడే అసలు ఆ సమావేశం పైన కాల్పులు జరిపాడు. ఇతన్ని నిర్దోషిగా ప్రకటించింది హంటర్ కమిషన్. అందుకొరకే గాంధీజీ అన్నారు వైట్ వాష్ కమిషన్ అంటని చెప్పాడు, అంటే మొత్తం తూర్చేసింది వాస్తవాలను. 1940లో పంజాబ్ గవర్నర్ను హత్య చేసినది ఎవరు?
సత్యపాల్, ఉధమ్ సింగ్, హన్సరాజ్, సైఫుద్దీన్ కిచ్లు. దీనికి సరి అయినటువంటి సమాధానము ఉధమ్ సింగ్ అనే వ్యక్తి